హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇయాలైతే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా. నిజంగా మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లుంటదనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఏదో కొంత నాకు తెలిసి. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం. మనం మస్తు మంచిగా తింటాం, పంటాం. మేమైతే బయటికి పోయి ఎండలా, వర్షంలా అన్నీ తిరుక్కుంటా పనులు చేసుకుంటూ వత్తాన. మీరేముంది మంచిగా తింటారు, పంటారు, మీరు మంచిగా ఉంటారని చెప్పి అంటారు కదా తెలవనోళ్ళు. గలాంటోళ్ళకు ఈ వీడియో అయితే కొద్దిగా అర్థమవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటానా. చూస్తారు కదా, ఇది ఒక డ్రింకు అంటే డియాక్సిడేషన్. మంచి మనకు మార్నింగ్ లేవగానే ఇది ఈ డ్రింక్ తాగితే స్కిన్ గ్లోయింగ్ కానీ అన్ని రకాల మెటబాలిజమే కానీ హెయిర్ కానీ మంచిగా మనకు కాన్స్టిపేషనే కానీ ఏమున్న ప్రాబ్లమ్స్ దూరం అయితే ఖచ్చితంగా ఇది మీతో షేర్ చేసుకుంటా. అంటే నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి ఈ వీడియోలో నేను ఖాళీ డ్రింక్ మాత్రమే చూపిస్తాను. రేపటి వీడియోలో ఏమేమి కట్ చేయాలి ఏందనేది కూడా మీకు చూపిస్తా. ఇక్కడైతే నేను పొద్దున్న లేవగానే ఈ డ్రింక్ అయితే తాగుతానా. ఫస్ట్ అయితే ఇలా నేను క్యారెటు, దోసకాయ, కీర, నిమ్మకాయ, దాంతోపాటు బీట్రూటు, పుదీనా ఆకులు, దాంతోపాటు అల్లం ముక్క, ఇవన్నీ వేసుకొని నీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. గిట్లయితే ఉంటుంది. కానీ రేపటి వీడియోలో మంచిగా కడిగేసి మీకైతే చూపిస్తా. కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదా, గిట్లయితే పొద్దున ఒక గ్లాస్ తాగితే, అంటే మనం బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ తాగితే మాత్రం హెల్త్కు మంచిగా ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉండదు, ఫేస్లో గ్లోయింగ్ ఉంటుంది, మనకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అయితే ఇవాళ నూడిల్స్తోని మురుకులు చేస్తాను, నూడిల్స్ కూడా చేస్తాను. ఖచ్చితంగా చూడండి. మీకు అందరూ తెలిసిందే. కానీ నూడిల్స్తో మురుకులు చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. మంచిగా టేస్టీ ఉంటాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా. నిజంగా మనం పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి వరకు పని చేస్తాం. మనం తినేది గింత అంత ఫుడ్డే అయినా కూడా మనకు రెస్పెక్ట్ ఉండేది. ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో పాటు అంటే అత్త, మామ, ఆడపడుచు, దాంతోపాటు మరుదులు, అందరు పెళ్ళిగాని మరుదులు ఉంటే మాత్రము ఉన్న దానికన్నా ఇంకెక్కువ పనే పడుతుంది. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో మన పిల్లలు, మన భర్త అట్లుంటే మనకు కొంచెం తక్కువనే పడుతుంది. కానీ ఇక అత్త, మామ అని చెప్పి, ఆడపడుచు అని చెప్పి, పెళ్ళిగాని ఆడపడుచు, మరిది, వీళ్ళందరూ ఉంటే వాళ్ళకి సపరేట్ అడ్డు పెట్టాలి, వాళ్ళకి సపరేట్ ఫుడ్డులు పెట్టాలి. అందులో మనం ఎంత కష్టపడి మనం ఎన్ని చేసినా కూడా అందులో ఉప్పు తక్కువైంది, అందులో కారం ఎక్కువైంది అని చెప్పి మన మీద విరుచుకుపడేటోళ్ళు కూడా ఉంటారు. ఇక అత్తమామలు అంటారా, ఇక వాళ్ళకు నూనె లేని వస్తువులు, ఆయిల్ డీప్ ఫ్రై చేయని వస్తువులు, అంటే అలాంటి ఫుడ్ అండి పెట్టాలి సపరేట్గా. అట్లా అన్ని డిఫరెంట్గా 10 మంది ఉంటే 10 రకాల వంటలు అవుతాయి. అన్నీ చేసినా కూడా మన లాస్ట్కు తిన్నా కూడా తిన్నవా అని అడగరు. అంతేకాకుండా అయ్యో ఇంకా ఇంకా పని కాలేదా అని అడగరు. దాంతోపాటు మనకు ఒక సాయం కూడా చేయరు. లాస్ట్కు మనం ఏం చేసినామని అంటారు. గట్లయితే ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి మాత్రం. చూస్తారు కదా, ఇక్కడైతే నేను మంచిగా నూడిల్స్ అయితే మంచిగా ఉప్పేసుకొని నూనె పోసుకొని నూడిల్స్ అయితే మంచిగా ఉడకబెట్టుకున్నా. సగం నూడిల్స్ అయితే తీసుకున్నా, ఎందుకంటే మురుకులు చేద్దామని చెప్పి. ఇక్కడ చూస్తారు కదా, ప్యాన్ అయితే పెట్టుకున్నా. ప్యాన్ పెట్టేసుకొని నేను వెల్లుల్లి, దాంతోపాటు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి అని చెప్పి అవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. అయితే నేను ఎందుకు చెప్తానంటే, మా అత్తోళ్ళ ఇంటికి అయితే నేను పోతా కదా, మా అత్తోళ్ళ ఇంటికి పోతే మా అత్తయ్య, మా మావయ్య, నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు ఉంటారు. ఆడికి పోయిన తర్వాత నేనైతే ఇక మా అత్తమ్మ వాళ్ళకు బీపీ షుగర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉప్పు కారాలు తక్కువ చేసి టిఫిన్ చేస్తాను. ఆ టిఫిన్ చేసే లోపే మా పిల్లలకు సపరేటు, ఎందుకంటే మా పిల్లలు వాళ్ళు తిన్న ఫుడ్ మా పిల్లలు తినరు. ఇక మా ఆయన అయితే ఏదో ఒకటి తింటా అంటాడు కానీ తినడు. మళ్ళీ ఆయనకు ఒక సపరేట్ ఎగ్, ఎందుకంటే డైటింగ్ చేస్తాడు కదా మా ఆయన. ఇక దానికోసం మళ్ళీ ఆయనకు ఎగ్స్ బాయిల్ చేయాలి, అవన్నీ చేయాలి మా అత్తోళ్ళ ఇంటికి పోతే. ఇక అక్కడ మా పిల్లలు అవి తినరు, మా అత్త మామలు చేసిన ఫుడ్ తినరు. అట్లా ముగ్గురికి 3 రకాల వంటలు చేస్తా. ఇక అన్నీ చేసేలోపు 10 అవుతుంది. 10 అయిన లోపలనే నేను ఇంకా తిన్నానా అని కూడా అడగరు. వాళ్ళకు చాయ్ పెట్టుకుంటుండాలి, ఇచ్చుకుంటుండాలి. లాస్ట్కు నువ్వు తిన్నావా అని కూడా అడగరు నన్ను. గట్ల అవుతుంటుంది. నిజంగా ఒక 4 రోజులకి గట్ల అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాళ్ళు మరుదులు అని చెప్పి, ఆడపడుచులు అని చెప్పి, అత్తమామ అని చెప్పి, వాళ్ళ పిల్లలు ఇట్లా కలుసున్న అంత కష్టపడి వంటలు చేస్తే మళ్ళీ ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైందని చెప్పి ఘోరంగా అనిపిస్తుంది. ఏమంటారు, కామెంట్లు చేస్తారు. గిట్లయితుంటుంది. ఇక్కడ చూస్తారు కదా, నేనైతే ఉల్లిపాయలు, దాంతోపాటు పచ్చిమిర్చి, దాంతోపాటు క్యారెట్, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటాను. చూస్తారు కదా, గిట్లా ఫ్రై అయిన తర్వాత మనం నూడిల్స్ అయితే వేసుకుందాము. సింపుల్గా చేస్తాను, ఎక్కువ స్పైసీలు చేసి నేనైతే ఏం చేస్తలేను. సింపుల్గా చేస్తాను, ఎందుకంటే ఆమ్లెట్ వేస్తాను కాబట్టి. ఇంట్లోనే ఎగ్ వేయకుండా చేస్తాను. ఎందుకంటే ఎగ్ వేస్తే మళ్ళీ అదొక అంటే మనము ఆయిల్ వేసిన తర్వాత ఎగ్ చేసి
ఎగ్‌లో ఉప్పు, కారం అవన్నీ ఏసుకొని ఆమ్లెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కానీ అట్లా ఏత్తలేను. సెపరేట్ ఆమ్లెట్ ఏద్దాం అనుకుంటానా. అందుకే నేను ఎక్కువ మిర్చి అయితే ఏత్తలేను. చూత్తరు గదా! మంచిగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ అయితే ఏసుకుంటానా. అయితే ఈ మధ్య వీడియోస్ కూడా సరిగ్గా పెడతలేను. నాకు ఎక్కువ వైరల్ గూడా అయితలేవు అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ గూడా వత్తలేదు. దాంతో పాటు కొంచెము పిల్లలు గూడా ఇంట్లోనే ఉంటారు. కొంచెం షోల్డర్ పెయిన్ గూడా ఉంటాంది నాకైతే. హాస్పిటల్‌లో చూపించుకుంటా అనుకుంటా. మా ఆయనైతే బిజీగుంటాడు. నాకు వంటలు ఎక్కువ చేత్తా అంటే పెయిన్ అయితే ఎక్కువైతాంది. ఇగో గట్లయితున్నది. అందుకే ఎక్కువ నేనైతే వీడియోస్ పెట్టలేకపోతానా. చూత్తారు గదా! ఇక్కడ నేను మిరియాల పౌడర్ ఏసుకుంటాను. ఎక్కువ స్పైసీలు లేకుండా పొద్దున ఎక్కువ స్పైసీలు మాత్రం ఇయ్యకండి పిల్లలకైనా, మీరైనా. ఎందుకంటే మనం ఎక్కువ మార్నింగ్ స్పైసీలు తీసుకోవద్దు. అవసరమైతే ఆఫ్టర్‌నూన్ తీసుకోవచ్చు గానీ, నైట్‌లో తీసుకోవద్దు, మార్నింగ్ తీసుకోవద్దు. ఇక్కడ చూత్తారు గదా! సోయా సాస్ గూడా అయిపోయింది. కొద్దిగానే ఉండే అదైతే ఏసేసిన. అంటే ఎప్పుడో తీసుకొచ్చుకున్నా. ఒక 6 నెలలైతాంది. అప్పటినుంచి కొద్దిగా యూజ్ చేసిన. ఇగ లాస్ట్‌లో అయితే అయిపోయింది. ఇట్లా మనము ఇది పాస్తా మసాలా పౌడర్ అంటే నూడిల్స్ మసాలా పౌడర్ అది కూడా కొద్దిగా లైట్‌గా ఏసుకున్నా. ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. చూత్తారు గదా! ఇట్లా సింపుల్‌గా చేసి పెట్టండి పిల్లలకు. ఎక్కువ స్పైసీలయితే ఎయకండి. ఎక్కువ మట్టుకు మిరియాల పౌడరు, సొంఠి పౌడరు ఇలాంటివి ఇస్తూ ఉండండి. చూత్తారు గదా! అయితే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పొద్దున్నుంచి మనం పని జేత్తాం గదా! ఎంత పని జేసినా గూడా ఒక్కరు గూడా సాయం అయితే జేయరు. నేనైతే పర్సనల్‌గా అనుభవిస్తున్న పరేషాని ఇదైతే. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నంత సేపు మనం మన పిల్లలకు, మన భర్తకు 4 రకాల వంటలు చేయమన్నా, 5 రకాల వంటలు చేయమన్నా మనం చేసుకుంటాం. అంటే మనకు ఓపిక లేనప్పుడు పడుకుంటాం. మళ్ళా కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం. మళ్ళా లేసి మళ్ళీ గిన్నెలు తోముతాం. మళ్ళా అట్లా ఉంటది. కానీ కలిసున్న వాళ్ళు లేకపోతే అత్తమామలతోని కలిసున్నోళ్ళు, లేకపోతే పెళ్లి గాని మరుదులు, ఆడపడుచుంటే మాత్రం అదొక రకమైన టార్చరే అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే పెత్తనము ఏముండది. మనం కష్టపడి ఇంట్లో వంటలు జేత్తాము. చెమటలు రాంగా అన్ని వంటలు జేత్తాము. ఎన్ని జేసినా గూడా తెప్పి పొడుపు మాటలుంటాయి. ఏం మంచిగా జేత్తాంది కోడలు ఏం జేత్తలేదు అని జెప్పి అత్త అంటది. దాంతో పాటు ఆడపడుచు ఏంది వదిన ఎట్లా పడితే అట్లా జేత్తానవు. నాకు అసలు ఇట్లా నేను డైటింగ్‌లో ఉన్నా గింతగానం ఉప్పెత్తావా, కారం ఎత్తావా, ఆయిల్ ఎత్తావా అని జెప్పి అదొక టార్చర్. అట్లయితుంటది. నిజంగా ఆ టార్చర్ మాత్రం అట్లున్నోళ్ళ పరిస్థితి మాత్రం నేనైతే అర్థం జేసుకుంటా. సుత్తారు గదా! ఇక్కడైతే నేను నూడిల్స్ అయితే రెడీ జేసేసిన. సింపుల్‌గా ఉంటది కానీ టేస్టీగా ఉంటది. మీరు ఒకసారి ట్రై జేయండి. ఎక్కువ స్పైసీలు జేయకుండా. ఇక్కడైతే నేను ఆమ్లెట్ ఎత్తానా సింపుల్‌గా. ఫస్ట్ అయితే నేను ఆయిల్ పోసుకున్న. దాని తర్వాత డైరెక్ట్ ఎగ్ అయితే కొట్టేసిన. ఇగ మనకు కావాల్సిన ఉప్పు, మిరియాల పౌడరు, మిర్చి పౌడరు అన్నీ గూడా యాడ్ జేత్తాన. నేనైతే అసలు ఆమ్లెట్‌ను డైరెక్ట్ ఇట్లే యేసుకొనే తింటా. నాకిష్టం. ఇలా నేను ఉప్పెయ్య, కారమెయ్య ఏమెయ్యకుండా డైరెక్ట్ ఆమ్లెట్‌నే తింటా. కానీ ఇగ మా ఆయనకు, మా పిల్లలకు కొంచెం స్పైసీ కావాలని జెప్పి ఇక్కడ మిర్చి పౌడరు, దాంతో పాటు ఉప్పేసి నేనైతే ఇట్లా ఆమ్లెట్ అయితే ఎత్తానా. నూడిల్స్‌తో పాటు కలిసి కొంచెం కలుపుకొని తింటే మస్తు టేస్టీగుంటది. మీరొకసారి ట్రై జేయండి ఇట్లా. అయితే ఇయాల ముచ్చట ఏం లేదు. ఎందుకంటే ఇగ పిల్లలు ఇంట్లోనే ఉంటారు గదా! కాబట్టి ఇగ నాకు పిల్లలు అటు ఆడుకుంటారు. మరి దెబ్బలాడతారో ఏమో అన్న భయం ఉంటది అని జెప్పి ఇగ నేనైతే ఇయాల వంటల గురించి రెసిపీస్ గురించి చెప్తానా. అయినా గూడా అప్పట్లెక్క నా వీడియోస్ అయితే వాచ్ జేత్తలేరు. ఇగ నాకు గూడా ఇంట్రెస్ట్ వత్తలేదు. ఇగ ఇట్లయితున్నది. ఎందుకంటే మనకు ఎప్పుడు గాని మనం ఏదన్నా పని జేత్తే అందులో మనకు మంచిగా కాంప్లిమెంట్స్ వత్తే మంచిగా అనిపిత్తది. ఇగ మనకైతే మానిటేషన్ అయ్యి కూడా బానే రోజులైతాంది. దాంతో పాటు మా ఆయనైతే "ఏమైందే ఇంకా మనీ అత్తలేవు, ఇంకా మనీ అత్తలేవు." మా పిల్లలైతే "ఇంకా మనీ అస్తలేవు" అని జెప్పి వాళ్ళు అడుగుతార్రు. ఇగ నేనేం చెప్పలేకపోతానా. ఇగ జేసుకుంటా పోదాం అచ్చినప్పుడే అన్నట్టు జూత్తానా. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఆయిల్ యేసుకున్నా. దాంతో పాటు జీలకర్ర పౌడర్ యేసుకున్నా. దాంతో పాటు మిర్చి, దాంతో పాటు ఉప్పు అన్నీ యేసుకొని మంచిగా గిట్లా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆహ్, నూడిల్స్ మీద ఏసిత్తే పిల్లలు మంచిగా నంచుకొని తింటారు. సూపర్ టేస్టీగుంటది. సుత్తారు గదా! ఇక్కడైతే నూడిల్స్ అయితే సర్వ్ జేత్తాను. ఇగ పిల్లలకిద్దామని జెప్పి, మా ఆయనకిద్దామని జెప్పి. నిజంగా నేనిప్పుడు కనీసం ఇప్పుడు కిచెన్‌లోకెళ్ళి ఒక 2 గంటలైతాంది. 2 గంటలుగా నేనైతే పని జేత్తనే ఉన్నా. మా ఆయన జిమ్‌కి పోయి గూడా అచ్చిండు. 9:30 అయితాంది. ఇప్పుడు వాళ్ళకి సర్వ్ చేసి ఇత్తానా. ఇగ నేను తినేది 10:30కు బ్రేక్‌ఫాస్ట్. మా ఆయన అంటాడు, "పొద్దున్న లేవనే" అంటాడు. ఎంత పొద్దున్న లేసినా గూడా పనయ్యేది గదే టైంకయితాంది. నాకైతే అర్థమైతలేదు. ఇగ 4 గంటలకు లేసుడయితదో మరి ఏమో గానీ, ఈ ఎండాకాలంలో అసలు కిచెన్‌లోకి పోనే బుద్దయితలే. అంత వేడుంటాంది. అందుకే పొద్దున పని జేసుకోవాలే. సుత్తారు గదా! మంచిగా కనబడతాంది గదా! ఇగ గిట్లా మంచిగా నంచుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీ ఉంటది. ఇట్లా ట్రై చేయండి. ఎప్పుడు ఎగ్గును కొట్టేసి, అందులో కలిపేసి చేసే బదులు ఇట్లా చేసుకున్నా మంచిగనే ఉంటది. కానీ మనిషికొక ఎగ్ అయితే అయితది. ఇగ ఎక్కువ ఎగ్స్ అయితే పడతాయి. చూత్తారు గదా! మా పిల్లలకైతే రెడీ చేషినా, మా ఆయనకిచ్చేషినా. ఇగో గిట్లయితున్నది. బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇగ మా పిల్లలైతే తింటార్రు. ఇగ మా పిల్లలున్నారు గదా! మస్తు పని పడతాంది దాంతో పాటు.
ఇక వాళ్ళు హెల్ప్ చేసేది తక్కువ, గిన్నెలు వేసేది ఎక్కువ. ఇక చూస్తారు కదా, ఇక తిన్నరో లేరో మా పిల్లలైతే ఇక కార్ తయారు చేస్తా అని చెప్పి మా పెద్దోడైతే కూర్చున్నాడు. దాంతోపాటు మా చిన్నోడు కూడా ఏదో పని చేస్తాడు. ఇక ఇంత మాత్రం ఇట్లా మొత్తం చిందర వందర చేసి పెడతారు, ఒక్క పని చెయ్యరు. దాంతోపాటు ఇంకో పని పెడతారు నాకైతే. ఇక ఇట్లయితున్నది చూస్తారు కదా. అయితే మిగిలిందని చెప్పినా కదా నూడిల్స్, ఆ నూడిల్స్తో నేను మురుకులు చేస్తానా. ఎందుకంటే మిగిలింది కదా పిల్లలకు, మనం స్నాక్స్ టైంలో అంటే 4:00, 5:00 మళ్ళీ ఆకలి అవుతుంది అన్నప్పుడు మనం గిట్ల ఇవ్వచ్చు. మస్తు టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. నూడిల్స్ మనం ఉడకబెట్టుకున్న తర్వాత మనకు మిగులుతాయి కదా, గిట్లయితే ట్రై చేయొచ్చు. మనకు ఉప్పు కారం మన నూడిల్స్ మసాలా పౌడరు అవన్నీ కూడా వేసుకోవచ్చు మనం ఫ్రై చేసిన తర్వాత. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. చూస్తారు కదా, గిట్లయితే రెడీ అయిపోయింది. నేను ఆయిల్ ఎక్కువ వేడైందని చెప్పి నేనైతే గ్యాస్ బంద్ చేసిన, మళ్ళీ గ్యాస్ ఆన్ చేసిన. ఎక్కువ ఆయిల్ వేడి ఉన్నప్పుడు మనం వేసినాం అనుకోండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసి కింద పడుతుంది. అందుకే వేసే ముందు కొంచెం ఆలోచించి వేసుకోండి, గుర్తు వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేడి ఉంటే మాత్రం బయటకు వచ్చి పడుతుంది నూడిల్స్ వేసేటప్పుడు. ఇట్లయితే మనమైతే డీప్ ఫ్రై చేసుకుందాము. చూస్తారు కదా, ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిపోయింది, అంటే నూనెలో మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది. మా పిల్లలు హాల్లో మొత్తం చిందరవందర చేస్తారని చెప్పి నేను చూసొచ్చే లోపే కొద్దిగా అయితే కింద మంచిగా బ్రౌన్ కలర్లో పోయి కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చినట్టు అయింది. కానీ మొత్తం అయితే బ్లాక్ ఏం రాలేదు, తినచ్చు, మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇక మనం ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే దీని మీద మనము నూడిల్స్ మసాలా పౌడర్ కానీ ఉప్పు కారం కానీ వేసుకొని మనమైతే సర్వ్ చేస్తే మస్తు టేస్టీగా ఉంటుంది. చూస్తారు కదా, మా పెద్దోడు ఏదో కార్ తయారు చేసిండు, ఇంకా డెకరేషన్ చేస్తాడు, ఇంకా కాలేదు దాన్ని పర్ఫెక్ట్గా, ఇంకా బాగా పని ఉన్నది. పొద్దున కూర్చున్నాడు వాడు, పొద్దున ఎన్ని గంటలకు కూర్చున్నాడు, 9:30 టిఫిన్ తిన్న తర్వాత 10 గంటలకు కూర్చున్నాడు. వాడు డాడీ ఆఫీస్కి పోయిన తర్వాత కూర్చున్నాడు. ఇక అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు. కనీసం ఇప్పుడు 2:30 అవుతుంది. అదే కూలర్ వేసిండు, అది ఆరన్నట. మొత్తం పేపర్లు అన్నీ కూడా గమ్తోని అతకబెట్టిండు. అది ఆరిన తర్వాత దానికి పెయింట్ వేసి వీల్స్ పెట్టి ఇంకేవో ఏవో చేయన్నట. మీకైతే చూపిస్తా ఫైనల్గా. ఇవాళ చూపిస్తా, లేదంటే రేపు చూపిస్తా. చూస్తారు కదా, ఇప్పుడు కనీసం 4, 3:30 అవుతుంది. ఇగో ఇప్పుడు తింటాడు వాడు. 5 అవుతుంది, 4:45 అవుతుంది. ఇగో ఇంకా చెత్త ఉంటే నేనైతే ఊడిచేసిన. ఇక ఇప్పుడు తింటాడు వాడు. పొద్దున 9:30కు తిన్నాడు వాడు నూడిల్స్. ఇక ఇప్పుడు తింటాడు. ఒకట్లా మస్తు పని పెడతాడు. ఇదేం కష్టము, చదువులో చదువురా అంటే చదువులో అయితే చదవడు, చదువులో మాత్రం మార్కులు తక్కువ తెచ్చుకుంటాడు. చూస్తారు కదా, ఇట్లయితే ఉంటుంది ఇంత పిల్లలు ఉంటే. నిజంగా ఆడపిల్లలు ఉంటే ఎంతో కొంత సాయం చేస్తారు, కానీ మగపిల్లలు మాత్రం ఎంత కూడా సాయం చేయరు, ఇంకెక్కువ పని పెడతారు. గిట్లా మనం ఇంట్లో మన పిల్లల్ని, ఇంటిని, వంటల్ని అన్నిటిని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. వాళ్ళు పొద్దున పోయి రాత్రి 8 గంటలకు 6 గంటలకు వస్తారు, వచ్చి మంచిగా బెడ్రూమ్లో పోయి పడుకుంటారు, ఫోన్లు చూస్తారు, మంచిగా ఉంటారు. మా ఆయనైతే అంతే, పొద్దున పోతాడు 10 గంటలకు పోతాడు, సాయంత్రం 6 గంటలకు 8 గంటలకు వస్తాడు. మంచిగా టీవీ చూస్తాడు. టీవీ చూడడు, టీవీ దగ్గరికి పోనేవాడు, ఫోన్ చూస్తాడు. మళ్ళీ వంట వండగానే 8 గంటలకు 9 గంటలకు వచ్చేసి అన్నం తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. గిట్ల ఉంటుంది వాళ్ళ రాజా జీవితం ఉంటుంది. ఇక మనము తోమిన గిన్నెలే తోమాలి, క్లీన్ చేసిన కిచెనే క్లీన్ చేయాలి, పిల్లల చదువులు చూసుకోవాలి, పిల్లలు స్నానాలు చేయించాలి, పిల్లలకు ఫుడ్లు పెట్టాలి, మనము తినాలి, ఇంకా అన్ని రకాల పనులు చేస్తాం. దాంతోపాటు ఎక్స్ట్రా యూట్యూబ్ పెట్టిన కాడ నుంచి ఇంకా ఎడిటింగ్లు అని చెప్పి, రికార్డులు అని చెప్పి, నాకు తెలిసి ఎక్కువ పని పెట్టుకున్నా, లేనిపోని పని. ఆ 2 గంటల పనిలో కూడా నేను రెస్ట్ తీసుకోకుండా నా పని నేను చేసుకుంటూనే ఉంటా. ఎన్ని చేసినా కూడా ఒక నిమిషము, ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఫోన్ దగ్గర కూర్చొని ఫోన్లో ఎడిటింగ్ చేస్తే ఇక మా ఆయన అంటాడు, పొద్దునుంచి ఫోనే నానే, ఎప్పుడు చూడు ఫోనే పడతావు అంటాడు. మా ఆయన ఫోన్ చూసినంత కూడా నేను చూడ. అందరింట్లో ఉన్న పరిస్థితి ఇదే. మగవాళ్ళు చూసినంత ఆడవాళ్ళు ఫోనే కానీ వీడియోసే కానీ ఫోన్ ఎడిక్ట్ అయ్యేది అంతా కూడా మగవాళ్ళే, ఆడవాళ్ళు కానే కాదు. అయినా కూడా మనకే పేరు వస్తుంది. చూస్తారు కదా, ఇక సాయంత్రం అయింది, గిన్నెలో దోమేసుకున్నా, చాయ్ తాగేసిన. ఇక సాయంత్రం కోసం మునగేకిపల్లి కర్రీ అయితే చేస్తానా, టమాటా డ్రమ్ స్టిక్ కర్రీ అయితే చేస్తానా. ఇక్కడైతే మునగేకిపల్లి మంచిగా కడిగేసుకొని పెట్టుకున్నా, పొట్టు తీసి. ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటానా. చూస్తారు కదా, ఇక మా ఆయన అయితే బయట తింటాడట, ఇక మా పిల్లల కోసం, ఇక నా కోసం అయితే వంట అయితే చేస్తానా. ఇట్లయితే ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఉల్లిపాయలు వేసుకుంటాను, సన్నగా గడి వేసుకుని ఉల్లిపాయలు. మంచిగా గ్రేవీ తిక్కుగా రావాలంటే మనము టమాటాలను మిక్సీ పట్టేసుకోవాలి, గట్లయితే గ్రేవీ తిక్కుగా వస్తుంది. మనం కడిగేసి వేసినా కూడా గ్రేవీ తిక్కుగా రాదు, కొంచెం టమాటాలు వస్తాయి మన నోట్లోకి. కాబట్టి ఇట్లయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను టమాటాలను అయితే. ఇక్కడైతే ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నా, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవుతాయి. గిట్లయితే ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము.
ఈ రెసిపీ అయితే తెలిసిందే. నేను ఎగ్గేసి చేద్దాం అనుకున్నా గానీ, పొద్దున్నే ఎగ్ కొట్టినా కదా! మీకైతే చూసిర్రు కదా ఎగ్స్. సో, పొద్దున నలుగురికి 4 ఎగ్స్ కొట్టేసిన. కాబట్టి ఇక మళ్ళా ఎగ్స్ ఎందుకని చెప్పి నేనైతే ఎగ్స్ ఏత్తలేను. లేకపోతే మునిగేగి పల్లేసి కర్రీ అయితే చేసేదాన్ని. అంటే ఎగ్స్ కొట్టి నేను చేసేదాన్ని. లేకపోతే ఎగ్ ఉడకబెట్టైనా చేసేదాన్ని. ఇక మళ్ళా ఎందుకని చేయలేదు. ఇక ఇటైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై కావాలి నూనెలో మంచి వాసన వచ్చే వరకు. ఇక చూస్తారు కదా! టమాటాలయితే ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్నా. మనం కడిగేసి ఎత్తే మాత్రం మంచిగా రాదు గ్రేవీ థిక్‌గా. ఇట్లయితే ఏసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం అవన్నీ కూడా ఏసుకుందాము. ఒకసారి అయితే కలుపుకుందాము. చూస్తారు కదా! ఇగో గిట్లయితున్నది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఆడవాళ్ళు పాపం అన్ని కష్టాలు పడుతూనే ఉంటారు. ఇంట్లో పని చేస్తూనే ఉంటారు. మళ్ళా ఒకరోజు సాతనగాక ఏదైనా జ్వరం వచ్చో, తలకాయ నొప్పొచ్చో, మనం ఇల్లులు నీట్‌గా క్లీన్ చేసుకోకపోతే అవన్నీ కూడా మననేమంటారు, "ఇల్లు గిట్లనే పెట్టుకుంటారా ఆడోళ్ళు" అని చెప్పి మళ్ళొక మాట అంటారు. ఇగ గట్లయితుంటది. పిల్లలు మంచి చదవకపోయినా మననే అంటారు. పిల్లలు మంచి దారిలో పోకపోయినా మనన్నే అంటారు. ఇంటి పని, వంట పని మంచిగా ఉప్పు, కారాలు తక్కువ చేసినా గూడా తిడతారు. అన్ని రకాల బాధలు మనమే, అన్ని రకాల వంటలు మనమే, అన్ని కష్టాలు మనమే, అన్ని టెన్షన్స్ మనమే. ఇన్ని టెన్షన్‌లల్ల మళ్ళా మనకు నెలకచ్చే ప్రాబ్లమ్ ఒకటి. గట్లయితుంటది నిజంగా ఆడవాళ్ళుగా పుట్టినోళ్ళకి అంటే పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళ బాధేందో తెలుస్తది. మగవాళ్ళైతే 4 రకాల మాటలంటనే ఉంటారు. ఇగ మా ఆయనైతే అంటనే ఉంటాడు అప్పుడప్పుడు. కానీ ఎక్కువ డీప్‌గా అయితే ఏమనడు. నేను కొంతమంది అన్నారు. ఎందుకంటే, "మీ ఇంట్లో పరిస్థితి చెప్తానవా అక్క? మీ ఆయన మిమ్మల్ని టార్చర్ చేసే పరిస్థితి చెప్తానవా అక్క?" అన్నారు. అట్లేం లేదు. అందరు ఆడవాళ్ళ పరిస్థితి ఒకలానే ఉంటది. ఇక్కడ చూత్తారు గదా! మంచిగా నేను మిర్చి పౌడరు, కాశ్మీర్ చిల్లీ పౌడరు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, దాంతో పాటు పసుపు ఇవన్నీ ఏసుకున్నా. ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా దగ్గరకయ్యే వరకు అంటే ఆయిల్ అంతా మీదికొచ్చి టమాటాలంతా మగ్గిపోయి, టమాటాలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి, ఆయిల్ మీదికొచ్చిన తర్వాత అప్పుడు మన డ్రమ్ స్టిక్స్ అయితే ఏసుకుందాము. చూత్తారు గదా! ఒక సిస్టర్ అయితే "ఇట్లా అండకక్క ఎందుకంటే సిల్వర్ గదా! ఇళ్ళకి అండకండి ఆరోగ్యానికి మంచిది కాదని" చెప్పింది గానీ, నేను స్టీల్ గిన్నెలు తీసుకుందామంటే నాకైతే టైమే కుదురుతలేదు. మా ఆయనకు టైం కుదురుతది. నాకు గాదు మా ఆయనకు టైమే కుదురుతలేదు. మళ్ళా స్కూలు స్టార్ట్ అయితాయి గదా! గప్పుడు మా ఆయన నేను ఒకసారి పోయి గిన్నెలయితే తీసుకుందామని డిసైడ్ అయినా. ఎప్పటినుంచో అనుకుంటానా, ఆ సిస్టర్ గూడా అనేసరికి ఇగ నాకు గూడా అనిపిచ్చింది. గిన్నెలు గూడా లేవు మాకు. అంటే 10 సంవత్సరాలుగా వాడుతున్న గిన్నెలే ఉన్నాయి. కొత్త గిన్నెలయితే తీసుకోలేదు. అంటే పెళ్ళైన కొత్తలో తీసుకున్న గిన్నెలు ఇవన్నీ గూడా. ఇంగ అప్పటినుంచి అవే యూజ్ జేత్తానా. టైం కుదురుతలేదు. ఇప్పుడు చూత్తారు గదా! డ్రమ్ స్టిక్ ఏసిన తర్వాత మంచిగా నీళ్లు పోసుకొని, మంచిగా డ్రమ్ స్టిక్స్ మునిగే వరకు నీళ్లు పోసుకొని, మనమైతే డ్రమ్ స్టిక్స్ ఉడికే వరకు మనమైతే ఉడకబెట్టుకుందాము. చూత్తారు గదా! గిట్లయితే ఉడకాలే. ఇగ ఆ తర్వాత ఉడికేటప్పుడైతే కొత్తిమీరేత్త. ఎందుకంటే, ఆ ఫ్లేవర్ అంతా గూడా మంచిగా కూరకు పడతది. ఇగ ఆ తర్వాత మూత పెట్టుకొని, ఆయిల్ మీదికొచ్చే వరకు మనమైతే మగ్గనిద్దాం. చూత్తారు గదా! ఆయిలయితే మంచిగా మీదికొచ్చింది. ఇగ మా పిల్లలకైతే సర్వ్ చేసి పెడతానా. కనీసం 9 అయితుందనుకుంటా. ఇగో గిట్లయితే రెడీ అయిపోయింది కర్రీ. ఇక మా పిల్లలైతే తినేసిర్రు. ఇక మా చిన్నోడైతే పడుకునే ముందు కూడా స్వీట్ కావాలని చెప్పి అడగగానే నేనైతే తొందరగా స్వీట్ అయితే చేసినా. ఇక వీడియో తీసుడైతే కుదరలేదు. అంటే కలిపేదైతే చూపియలేదు. డైరెక్ట్ అయితే వీడియో అయితే తీసిన. షార్ట్ వీడియోలో పెడితే ఒక సిస్టర్ అయితే అడిగింది. రెసిపీ షేర్ చేసుకోండి అక్క అని చెప్పి. అయితే నెక్స్ట్ మీకు కోసం ఖచ్చితంగా నేను మొత్తం ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే నేను డైరెక్ట్ అయితే వీడియో అంటే ఆ పిండైతే కలిపేసి పెట్టేసిన. ఇగో గిట్లయితున్నాయి చూత్తారు కదా! ఎంత మంచిగా పొంగుతాన్నాయో. నేను 2 రకాల రెసిపీలు చేసిన స్వీటు. అది మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. ఇయ్యాల గాని, రేపు గాని. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే అప్పట్లెక్క వీడియోస్ అయితే చూత్తలేరని నేను అనుకుంటానా. అంటే ఎండింగ్‌లో చూసేసి వీడియోస్ ఏ ఏ ఏ కర్రీ పెట్టిందో చూసేసి బా చేసిర్రక్క అని చెప్పి కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనిపిత్తాంది. గట్లయితున్నది. చూత్తారు కదా! 2 రకాల స్వీట్స్ అయితే చేసిన. ఇగ గిన్నెలయితే తోమేసుకున్నా. పిల్లలు కూడా స్వీట్ తినేసిర్రు. ఇగ పడుకునే ముందు గ్యాస్ అంతా మంచిగా క్లీన్ చేసేసుకొని, గ్యాస్ ఆఫ్ చేసుకొని, చెత్తబుట్ట అలా కొద్దిగా స్ప్రే కొట్టేసి అంటే బొద్దింకలు రాకుండా, మిగిలిన కూరలన్నీ కూడా టిఫిన్ బాక్స్‌లో పెట్టేసి, ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళ పరిస్థితి గిదే. పొద్దున క్లీన్ చేసుకోవాలి, రాత్రి కూడా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఇల్లంతా పాడైపోతది. ఎంత పని చేసినా, ఎన్ని చేసినా లాస్ట్‌కు అచ్చే క్వెషను "నువ్వేం జేసినవు? చేసే పని ఏమైనా పెద్ద పనా?" అని చెప్పి క్వెషన్ అయితే వస్తది. నాకైతే ఇంతే. ఎన్ని చేసినా కూడా లాస్ట్‌కి "నువ్వేం చేసినవే? ఇంటి పని, వంట పని అదో పెద్ద పనా?" అంటాడు మా ఆయన. ఎప్పుడో ఒకసారి అంటాడు. గట్లయితుంటది. ఎప్పుడో ఒకసారి అని అన్నా కూడా అన్నట్టే గదా! గట్లయితుంటది. ఇగో గిట్లా నేనైతే మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. రాత్రి పడుకునే ముందు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. ఇగో గిట్లయితున్నది. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి గిదే. కానీ ఒక్క పైసకు ఆశించము. ఒక ప్రేమ తప్ప.
ఇక రేపటి వీడియోతో కలుస్తా మరి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇక రేపటి వీడియోతో కలుస్తా. అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.